తప్పమ్మా, తాళి తీయకూడదు. అందరూ ఇచ్చేసినారు, ఈయటానికి నా కాడేటున్నది. ఆటో అమ్మేస్తాను ముచ్చలు, నా ఆటో అమ్మేసేస్తాను. అమ్మేసేయ్యా, నా కొడుకంటే ఏది ఎక్కువ కాదు. 4 ఇళ్లలో పాచి పని చేసైనా నా బిడ్డలకి తిండి పెట్టుకుంటాను. నేను బట్టల షాప్ లో ఉద్యోగం చేస్తాను అన్న. నువ్వు ఆటో అమ్మడానికి ఆలోచించుకో. నేను కూడా మంచి ఉద్యోగంలో చేరుతాను నాన్న. ఇల్లు గడవదని భయపడకు. నేనున్నాగా మావయ్య, అందరినీ నేను చూసుకుంటా. ముందు మీరు వెళ్ళండి మావయ్య, ఎంత వస్తే అంత పట్టుకరండి. జల్దీ పొండి మావయ్య. ఈ నగలన్నీ తాకట్టు పెట్టినా 3-4 లక్షల కంటే ఎక్కువ రావు కదమ్మా. ఆటో ఎవరి దగ్గరన్నా తాకట్టు పెట్టి ఆ డబ్బులు కూడా అట్టుకొచ్చేస్తాను. త్వరగా వెళ్ళయ్యా. అలాగే. పాతిక లక్షలు మీరెవరు తేలేరు. ఆ రాజుగాడు బ్రాతకడు. అమ్మా 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 అమ్మా. ఏమైనదే? గట్ల ఉరుకులు పరుగులు పెట్టుకుంటే గట్లేడుస్తున్నావు? రాజు, ఏం జరిగింది? రాజుకి ఏమైంది బిడ్డ? రాజుకి యాక్సిడెంట్ అయిందమ్మా. అమ్మా, అంకాళమ్మ తల్లి, పోలేరమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి ఉన్నారమ్మా? మీరున్నారు. నా బిడ్డకు అన్యాయం చేసినందుకు రోజుకానికి మంచిగా బుద్ధి చెప్పిరు. అమ్మా, ఏం చేస్తున్నావు? అక్కడ రాజుకి ఏమవుతుందోనని నేను టెన్షన్ పడుతుంటే నువ్వు గిట్లా సంబరపడతావేందే? టెన్షన్ పడుడెందుకే? ఆనికి తగిన శాస్త్ర జరిగింది కదా. నువ్వు ఇంకోసారి గట్ట అన్నావంటే మంచిగా ఉండదు. రాజు ఎప్పటికైనా నా మనిషి. ఏ రోజుకైనా మేమిద్దరం ఒక్కటి అవ్వాల్సిందే. ఇంత జరిగినాక కూడా నీకు బుద్ధి రాలేదేమే? ఆడు ఆ రూపమేళ తాళి కట్టినాక కూడా నీ మనిషి ఎట్లయితాడు? గవన్నీ ఇప్పుడెందుకు? ఆ సంగతులన్నీ నేను తర్వాత చూసుకుంటా. ముందు నాకు అర్జెంటుగా పైసలు కావాలి. పైసలా? దేనికి? రాజుకు ట్రీట్మెంట్ చేయించాలి. 25 లక్షలు అవుతాయని డాక్టర్ చెప్తుండ్రు. జల్ది నేను పోయి కట్టేసి వస్తా. ఏం మాట్లాడుతున్నవే? నీకేమైనా దిమాగ్ ఖరాబ్ అయినదా? ఆనికి యాక్సిడెంట్ అయితే నువ్వు పోయి డబ్బు కట్టుడేంది? కన్నోళ్ళున్నారు, కట్టుకున్న పెండ్లామున్నది కదా, గది చూసుకుంటదిలే. గా ఫోరిన్ రాజు కట్టుకున్నాడో లేక కట్టు కథలు చెప్తుండ్రో నాకే ఇప్పటిదాకా సమజైతలేదు. అయినా ఇవన్నీ నీకెందుకు? నా లవరు కష్టంలో ఉన్నాడు. ఒక లవర్గా ఆదుకోవాల్సిన బాధ్యత నాకుంది. మర్యాదగా అడిగినా పైసలు ఇస్తావా, లేకపోతే నా బంగారం తీసుకుపోయి మార్వడి సెట్ దగ్గర తాకట్టు పెట్టమంటావా? ఇంతకు ముందు అప్పుగా తీసుకున్న 10 లక్షలకే దిక్కులేదే. మళ్ళీ పైసలిస్తే వాళ్ళు 7కేంచి తీరుస్తారే. అరే, అవతల మనిషి పానాలు పోతున్నాయంటే లెక్కలు మాట్లాడతావేందే? ఆయన నీతో మాట్లాడేదేంది? నా బంగారం నేనే తీసుకుపోతా. ఆగో, అడ్డొచ్చిరంటే గిన్నె చేస్తా. బాలమణి, గాడి చావు బతుకులేమో గాని మన కండ్ల ముందు ఇది చచ్చేటట్టుంది. ఆ పైసలేవో ఇచ్చేయే. నీ మొండితనం నీదే గాని మా మాట ఎన్నడే నిన్నవా? పైసలు తెస్తానుండు. ఊకో బిడ్డ, ఊకో. ఏం కాదు, కూసో బిడ్డ. ఈ పైసలు నేను పోతా. 10 లక్షలు తీసుకుని ఒక్కదాని ఎట్లా పోతావే? నీకు తోడుగా నేను కూడా వస్తా, పద. సరే సరేపా. నానేంటమ్మా ఇంకా రాలేదు? అన్నయ్యకి ఆపరేషన్ కి లేట్ అయిపోతుంది. చేతికి అందాలి కదమ్మా. 10 లక్షలంటే మాటల్లోనే వచ్చేసాడు. అయ్యా, వచ్చేసానమ్మా. కొంపదీసి పెద్దయినా 25 లక్షలు గాని పట్టుకొచ్చాడా ఏంటి? ఎల్లి డబ్బు కట్టి కొడుకు ఆపరేషన్ మొదలు పెట్టాలి. అది కాదు ముచ్చలు, బండి బంగారం తాకట్టెడితే 3 లక్షలే వచ్చినాయి.
వాళ్ళు అడిగింది 10 లక్షలు కదా నాన్న. ఒక పని చేద్దామమ్మా, ఈ 3 లక్షలు వాళ్ళకి చూపించి ముందు ఆపరేషన్ మొదలెట్టేయమని చెప్తాం. పదండి అమ్మా, ఒక్కరేమో నాన్న అడుగుదామమ్మా. డబ్బులు కట్టారా మావయ్య? వాళ్ళు అడిగినంత డబ్బు దొరకనేదమ్మా, 3 లక్షలే దొరికింది. మీరేం ఫికర్ కాకండి, పైసలు నేను తెచ్చిన మొత్తం 10 లక్షలు. ఇది డబ్బులు తీసుకురావడం ఏంటి? అంటే ఇదా రాజుగాడిని అంతగా ప్రేమిస్తుందా? అమ్మా బ్యాగ్ ఇటీ. అమ్మా ఇందులో పైసలేవే? ఎట్లుంటది? ఉండదు. దాంట్లో పైసలు తీసి బీరువాలో పెట్టి ఖాళీ బ్యాగ్ తీసుకొచ్చిన. అమ్మా ఏంది నువ్వు చేసిన పని? ఇప్పటికీ ఇలా మొకాన 10 లక్షలు కొట్టిన. ఇంకో 10 లక్షలు ఇయ్యనీకి నేనేమైనా పిచ్చిదాని లెక్క గానొస్తున్నానా నీకు? మా పరిస్థితి ఏంటో తెలిసి కూడా ఇలాగ హాస్పిటల్కి వచ్చి గోల్ చేయటం ఏంటైనా బాగున్నదా? నీ పరిస్థితితో నాకేంది సంబంధం? నా పరిస్థితి గురించి, నా కష్టం గురించి నువ్వెన్నడైనా ఆలోచించడమా ఏంది? నీ అప్పులో ఈ 3 లక్షలు చెల్లు. అమ్మా చెల్లెమ్మ, ఇది అన్యాయం అమ్మా. న్యాయమో అన్యాయమో నా పైసలు నాకు ముఖ్యం. అమ్మా ఇది కరెక్ట్ కాదు. నువ్వు నోర్మై. గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించడం అంటే ఇదే మళ్ళా. ప్లీజ్ పెద్దమ్మ, మీకు దండం పెడతాను. అవతల రాజు చావు బతుకుల మధ్య ఉన్నాడు. తీసుకున్న డబ్బు ఇచ్చేయండి ప్లీజ్. మరి నా కూతురు కూడా ఆ రోజు రాజు కోసం సావనికి సిద్ధమైంది. గప్పుడు దాని బాధ గురించి మీలో ఎవ్వరైనా పట్టించుకున్నారా? ఇప్పుడు నీ గురించి నేనెందుకు ఆలోచించాలే? అందుకే ఈ పైసలు పట్టుకపోతున్నా. మీ సావు మీరు సావుండ్రి. నీ పిల్లకి వారెత్తు నడు. అమ్మయ్యా, మిగతా డబ్బా ఆమె పట్టుకుపోయింది. ఇక రాజుగాడికి ఆపరేషన్ జరగదు. అయ్యో దేవుడా, నువ్వు చచ్చి చెడి తెచ్చిన 3 లక్షలు కూడా బాలమణి పట్టుకెళ్ళిపోయింది. ఇప్పుడు ఎట్టాగయ్యా? ఇక మన బిడ్డలు మనం కాపాడుకోలేమా? టెన్షన్ పడకండి అత్తయ్య, నాన్నకు ఫోన్ చేస్తాను. ఫోన్ నాన్న ఫోన్. చెప్పు దీపక్, ఆ రాజు చనిపోయాడా? మమ్మీ, ఆపరేషన్ డబ్బుల కోసం రూప మావయ్యకి ఫోన్ చేస్తుంది. అలా చేస్తే మావయ్య ఖచ్చితంగా డబ్బులు ఇచ్చేస్తాడు. ఆ రాజుగాడు బ్రతికిపోతాడు. నువ్వు అర్జెంటుగా మావయ్య ఫోన్ స్విచ్ ఆఫ్ చేసే ఫాస్ట్. సరే. The subscriber is currently switched off. Please try after some time. నాన్న ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నేను ఇప్పుడు ఇంటికి వెళ్తాను. జాగ్రత్త.
రూప ఇంటికి బయలుదేరింది మమ్మీ. తన ఇంట్లో అడుగు పెట్టకుండా ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయి. రేయ్, ఆ విషయం నాకు వదిలేరా, నేను చూసుకుంటా. ఆగండమ్మా. నన్ను లోపలికి వెళ్ళనివ్వండి. సారీ అమ్మాయి గారు, విజయాంబిక గారు ఎవరొచ్చినా గేటు తీయొద్దన్నారు. ఏంటి? అత్తే గేట్ తీయొద్దందా? ఎవరితో ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా? కోప్పడకండి అమ్మాయి గారు, మీ అత్తయ్య గారు చెప్పింది వినకపోతే నా ఉద్యోగం పోతుంది. ఇప్పుడు గేట్ తీయకపోతే? ఏంటి రూపా కోప్పడుతున్నావు? నన్ను చూసి కూడా గేట్ తీయట్లేదు, పైగా మీరే గేట్ తీయొద్దన్నారని చెప్తున్నాడు. నిన్ను గాని రాజుని గాని లోపలికి రానివ్వద్దు అని నేనే చెప్పానమ్మా. ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య? మమ్మల్ని రానివ్వద్దని మీరు చెప్పడం ఏంటి? ఏం చేయమంటావు? మీ నాన్న మీ ఇద్దరి మీద చాలా కోపంగా ఉన్నాడు. ఇంట్లోకి రానివ్వద్దని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఇప్పుడు నిన్నిక్కడ చూశాడంటే మండిపడతాడు. దయచేసి ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో. విషయాలేవైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. నాన్న మా మీద కోపడ్డం ఏంటత్తయ్య? నిన్ననే కదా ఆయన రాజు ఇంటికొచ్చి మమ్మల్ని ఇద్దరిని ఇంటికి రమ్మని పిలిచారు. ఇంతలోనే మా మీద కోపం ఎలా వస్తుంది? అవన్నీ నాకు తెలీదు రూపా. బయట వాళ్ళెవరైనా తనకి మీ మీద లేనిపోనివి కల్పించి చెప్పారేమో. ముందు ఇక్కడి నుంచి బయలుదేరు ప్లీజ్. రాజుకి యాక్సిడెంట్ అయ్యింది, హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడు. అవునా? నిజమా? అవునత్తయ్య, అర్జెంట్గా ఆపరేషన్ చేయించాలి. దానికి డబ్బు ఖర్చు అవుతుంది. నేను నాన్నని కలవాలత్తయ్య. అయ్యో రూపా, నేను నీకెలా చెప్పను? మీ నాన్న మీ మీద చాలా కోపంగా ఉన్నాడు. ఇప్పుడు నువ్వేం చెప్పినా తను నమ్మడు. బ్రేకింగ్ న్యూస్. విద్యాశాఖ మంత్రి శ్రీ సూర్యప్రతాప్ పిఏ నూకరాజు ఈ ఉదయం యాక్సిడెంట్ కి గురైనట్టు తెలుస్తోంది. తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయిన ఆయనను దగ్గరలో ఉన్న ఒక ప్రముఖ ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అన్నయ్య, అన్నయ్య, ఏమేం చంద్ర? రాజుకి యాక్సిడెంట్ అయిందంట అన్నయ్య. సిచ్యువేషన్ చాలా సీరియస్ అంట. నేను చెప్తూనే ఉన్నాను కదన్నయ్య, రాజు ఫోన్ ఎత్తడం లేదంటే చేతో ప్రాబ్లంలో ఉన్నట్టే అని. ఇది మీ కుటుంబ పరువు ప్రతిష్టలకు సంబంధించిన సమస్య పెద్దయ్య. మనమే కావాలని దీన్ని పబ్లిక్ చేద్దామంటారేంటి? అమ్మాయి గారికి బదులు నేను అరెస్ట్ అవుతాను. మీరు మీరుగానే ఉండండి, పులిలానే ఉండండి. మిమ్మల్ని ఏ గతం శాసించడం ఏంటి పెద్దయ్య? చంద్ర, వెళ్దా పదా. రూపా, నా మాట వినమ్మా. రాజుకి యాక్సిడెంట్ అయింది బాబాయ్. హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడు. అవునమ్మా, మేం కూడా ఇప్పుడే న్యూస్ లో చూసామమ్మా. ఇప్పుడు తన కండిషన్ ఎలా ఉంది? సీరియస్ గా ఉంది నాన్న. అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలంటున్నారు. 25 లక్షల దాకా ఖర్చు అవుతుంది అంటున్నారు. నా దగ్గర అంత డబ్బు లేదు నాన్న. ఎలాగైనా మీరే హెల్ప్ చేయాలి. మీ సాయం కోసం వచ్చాను. చంద్ర, కార్తీ, నువ్వు రామ్మా. రా రూపా. డాక్టర్ గారు, నా కొడుకు ఎలాగున్నది? ఏమ్మా, ఇంకా అమౌంట్ అరేంజ్ కాలేదా? ఇంకో 10 నిమిషాల్లో గనక ఆపరేషన్ స్టార్ట్ చేయకపోతే చాలా ప్రమాదం. రే మా, నాకు అర్జెంటుగా 10 లక్షలు కావాలరా. ఏదో కట్ చేసి నీ డబ్బులు నీకు ఇచ్చేస్తారా?
సారీరా, నా దగ్గర 10 లక్షలు లేవు. మా కోడలు డబ్బు తీసుకురావడానికి వెళ్ళింది డాక్టర్ గారు. ఇంకా సేపట్లో వచ్చేస్తుంది. నమస్కారం సార్. డాక్టర్, రాజుకి ఎలా ఉంది? చాలా క్రిటికల్గా ఉంది సార్. ఆపరేషన్ చేయకపోతే చాలా కష్టం. ఎంత కట్టాలి? మొత్తం 25 లక్షలు కట్టమన్నారు నాన్న. చంద్ర, అన్నయ్య, ఇది తీసుకువెళ్ళి అక్కడ కట్టేసిరా. అలాగే అన్నయ్య. డాక్టర్, మీరు ఇమీడియట్గా ఆపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే సార్. డాక్టర్, రాజ్ కండిషన్ ఎలా ఉంది? మా ప్రయత్నం మేము చేశాం సార్. ఇక అంతా దైవ నిర్ణయం. మీరేం బాధపడకండి అప్పలనాయుడు గారు. రాజు తప్పకుండా కోలుకుంటాడు. తన మంచితనమే తనని కాపాడుతుంది. మీరేం టెన్షన్ పడకండి. డాక్టర్స్తో నేను మాట్లాడతాను. అవసరమైతే ఫారెన్ నుంచి స్పెషలిస్ట్ని పిలిపిస్తాను. నేను వెళ్ళి రాజు క్షేమంగా ఉండాలని గుళ్ళో పూజ జరిపిస్తాను. ఎక్కడికి వెళ్తుంది ఇది? మనం ఫాలో అయితేనే బెటర్. తల్లి, రాజు ఎంతో మంచివాడు. మానవత్వానికి ప్రతిరూపం. ఒకరికి సాయం చేసేవాడే గాని ఎప్పుడూ ఎవరికి అన్యాయం చేయలేదు. తెలిసి కానీ తెలియక కానీ ఏ తప్పు చేయలేదు. అలాంటి మంచి మనిషికి ఇలాంటి కష్టం కలిగిస్తావా? ప్రాణాలనే బలి కోరుతావా? నీకిది న్యాయమేనా తల్లి? దయచేసి రాజుని కాపాడు. తనకే ఆపద రాకుండా చూడు. నా పెళ్లి విషయంలో ఇప్పటికే రాజు నా వల్ల ఇబ్బందులు పడుతున్నాడు. ఇదేదో ఇంపార్టెంట్ విషయంలా ఉంది. రికార్డ్ చేస్తే పోలా? రాజుకి నాకు పెళ్లి కాకపోయినా కూడా కేవలం నా కోసం, నన్ను కాపాడడం కోసం నా భర్తగా నటిస్తున్నాడు.
నా వల్ల నా బంధువుల వల్ల కలుగుతున్న కష్టాలను భరిస్తున్నాడు. నా ప్రాణానికి ప్రాణమైన రాజు ప్రాణాన్ని నువ్వే కాపాడాలి. ఏమైంది తల్లి? ఎందుకంత బాధపడుతున్నావు? నా భర్తకు యాక్సిడెంట్ అయింది పంతులు గారు. హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉన్నారు. డాక్టర్లు బ్రతికి బయటపడడం కష్టం అంటున్నారు. బాధపడకు తల్లి. పవిత్రమైన జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజున అమ్మవారి ఆలయంలోకి ప్రవేశించావు. అమ్మవారు నీకు అన్యాయం చేయదమ్మా. అయితే నీవు నిష్టగా చేయవలసిన కార్యక్రమం ఒకటి ఉంది. చెప్పండి పంతులు గారు. రాజు కోసం నా ప్రాణమైనా ఇస్తాను.